అందరికీ నమస్కారం. ఈరోజు కన్య రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శ్రీరామచంద్రుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ మాట కేవలం ఒక వాక్యం కాదు, ఎంతో మంది హృదయాల్లో నిక్షిప్తమైన నమ్మకం. 10 నిమిషాల పాటు సాగే ఈ వివరమైన విశ్లేషణలో మీ రోజు ఎలా ఉండబోతోందో, దైవశక్తి మీ వెన్నంటి ఉండి ఏ సవాళ్లను సులభతరం చేస్తోందో పూర్తిగా తెలుసుకుందాం. ఈ రోజు మీరు మీ జీవితంలో ఊహించని శుభ ఫలితాలను అందుకోబోతున్నారు అనడంలో సందేహం లేదు. అయితే కేవలం దైవకృప మాత్రమే కాదు, మీ ప్రయత్నం, మీ కృషి రెండూ కలిసితేనే విజయం సంపూర్ణమవుతుంది. ఈ రాశివారికి ఈ రోజు ఆర్థికంగా కలిసి వస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన ధనం తిరిగి చేతికి అందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ అనూహ్య ధన ప్రవాహం మీ దీర్ఘకాలిక ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని వెంటాడుతున్న అధిక వడ్డీ రుణాలు, దీర్ఘకాలిక రుణాలు సైతం తీర్చగలుగుతారు. దీనివల్ల మీ మనసుపై ఉన్న పెద్ద భారం తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. కాని ఈ అనుకోని ఆర్థిక లాభాలను చూసి ఉద్రేకంతో అనవసరమైన ఖర్చులు చెయ్యకుండా భవిష్యత్తు కోసం పొదుపు చెయ్యడంలో కొత్త ప్రణాళికలు రూపొందించుకోవడం మంచిది. ఉద్యోగాలలో అనుకోని మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఈ మార్పులు కొందరికి ఉన్నత పదోన్నతి రూపంలో రావచ్చు, మరికొందరికి కోరుకున్న ప్రదేశానికి బదిలీ రూపంలో రావచ్చు. అయితే ఈ మార్పులు మొదట్లో కాస్త అనిశ్చితిని, ఒత్తిడిని కలిగించినా దీర్ఘకాలంలో మీకు మేలు చేసేవిగా ఉంటాయి. మీరు మీ కృషితో మరియు సృజనాత్మకతతో కొత్త అవకాశాలు పొందే అవకాశాలు ఉంటుంది. మీ ప్రొఫెషనల్ రంగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కష్టపడి పనిచేసేవారికి, ప్రత్యేకించి సాంకేతిక నిపుణులకు, పారిశ్రామికవేత్తలకు ఈ రోజు కొన్ని కీలక విజయాలు అందుతాయి. మీరు నిర్మించే కొత్త ప్రణాళికలు, తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలు భవిష్యత్తులో స్థిరమైన లాభాలను అందిస్తాయి. దీనికి విరుద్ధంగా నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రయత్నించేవారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. పెట్టుబడుల విషయంలో ఆలస్యం, మార్కెట్లో మందగమనం లేదా భాగస్వాములతో అభిప్రాయ భేదాలు కారణంగా నూతన వ్యాపారాలు కొంత మందగిస్తాయి. కాబట్టి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం లేదా భారీ ఒప్పందాలు చేసుకోవడం ఈ రోజు మానుకోవాలి. సమయం అనుకూలంగా లేదు కాబట్టి కొత్త ప్రాజెక్టుల పరిశీలనపై దృష్టి పెట్టడం మెరుగు. నిరుద్యోగులకు అధిక శ్రమతో కాని ఫలితమందదు. ఫలితం ఆలస్యమవుతున్నా నిరాశ చెందకుండా మరింత పట్టుదలతో ప్రయత్నించాల్సి ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో అనుకోని ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఈ ప్రయాణాలు పనిమీద కావచ్చు లేదా కుటుంబ బాధ్యతల నిమిత్తం కావచ్చు. ఈ ప్రయాణాల కారణంగా కొంత మానసిక, శారీరక అలసట తప్పదు. ప్రయాణంలో మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి మరియు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. మీరు మీ పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. చిన్నపాటి సీజనల్ వ్యాధులు వారిని చికాకు పెట్టే అవకాశం ఉంది. వారిని జాగ్రత్తగా చూసుకోవడం, సరైన ఆహారం అందించడం ముఖ్యం. అంతేకాక పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. మీరు వారిపై మీ నిర్ణయాలను బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తే అది వారిలో తిరుగుబాటు భావనను పెంచుతుంది. వారి అభిప్రాయాలను గౌరవించడం, వారి స్వేచ్ఛను అంగీకరించడం ద్వారా సామరస్యాన్ని పెంచుకోగలరు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. ఇది మీకు గొప్ప మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ముఖ్యంగా చాలా కాలంగా ఎదురుచూస్తున్న వివాహ లేదా సంతాన సంబంధిత శుభవార్త మీ కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది. అయినప్పటికీ సోదరులతో ఆస్తి వివాదాలు కొంత చికాకుపరుస్తాయి. ఈ వివాదాలు మరింత పెరగకుండా ఉండాలంటే ఈ రోజు మీరు శాంతియుతంగా, సామరస్యంగా చర్చలు జరపడానికి ప్రయత్నించాలి. కోర్టు పనుల్లో కొంత ఊరట లభిస్తుంది. మీరు ఎదుర్కొంటున్న చట్టపరమైన సమస్యలలో ఒక ముందడుగు పడుతుంది లేదా అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఇది మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు. ఈ రోజు మీకు ఆరోగ్యపరంగా బలహీనమైన రోజుగా ఉంది. బయట ఆహారానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా నూనె పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్తో జాగ్రత్తగా ఉండాలి. మీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోండి. పండ్లు, కూరగాయలు మరియు తగినంత నీటిని తీసుకోవడం ద్వారా శక్తిని పెంచుకోగలరు. చిన్నపాటి అనారోగ్య లక్షణాలను కూడా నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఈ రోజు దైవసేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఇతరులకు సహాయం చెయ్యడం, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వలన మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది మరియు మీ కర్మ ఫలితం మెరుగుపడుతుంది. తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. వారి ఆశీర్వాదం మీ కృషి ఆధారంగా పనిలో విజయం సాధించడానికి మరింత ప్రేరణనిస్తుంది. ప్రియమైన మరియు గొప్ప వ్యక్తులను చూడడం మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. వారి సలహాలు, మార్గదర్శకత్వం మీ కెరీర్ లేదా వ్యక్తిగత సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయి. ప్రియమైన మరియు గొప్ప వ్యక్తులను చూడడం మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. వారి సలహాలు, మార్గదర్శకత్వం మీ కెరీర్ లేదా వ్యక్తిగత సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయి. ఆస్తి సంబంధిత లావాదేవీలు విజయవంతంగా పూర్తవుతాయి మరియు మీకు లాభాలను ఇస్తాయి. మీలో కొందరు ఈ రోజు ఆస్తిని కొనుగోలు చేయడానికి డీలర్ను సంప్రదించడం ప్రారంభిస్తారు. విదేశీ వారసత్వం కోసం కూడా ప్రయత్నించవచ్చు. ఈ విషయంలో విదేశాల్లో ఉన్న బంధువుల నుండి లేదా లీగల్ సంస్థల నుండి సానుకూల సమాచారం అందుకుంటారు. అయితే మీరు రహస్య శత్రువులను నివారించండి. పనిచేసే చోట లేదా సామాజిక వృత్తంలో మీ విజయాన్ని చూసి ఓర్వలేని వ్యక్తులు ఉండవచ్చు. వారు మీపై తప్పుడు పని వల్ల పనికి ఆటంకం ఏర్పరచవచ్చు. మీరు అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. గోప్యతను పాటించాలి. పూర్తి పనిచేసి నేరుగా ఇంటికి రావడం మంచిది. అనవసరమైన సామాజిక సమావేశాలకు దూరంగా ఉండటం ద్వారా ఇబ్బందులను నివారించవచ్చు. ఖర్చులను బాగా నియంత్రిస్తే మీరు ఆర్థికంగా స్థిరంగా ఉండగలరు. అనవసరమైన వస్తువుల కొనుగోలుకు దూరంగా ఉండండి. స్త్రీలు ఈ రోజు షాపింగ్ చెయ్యాలని నిర్ణయించుకుంటారు, కానీ ఇది అధిక ఖర్చులకు దారితీయవచ్చు. కాబట్టి జాగ్రత్త అవసరం. ఈ రోజు వివాహితుల కోసం మీ భాగస్వామితో సరైన సమయాన్ని గడిపేందుకు మంచి అవకాశం ఉంటుంది. ఇద్దరూ కలిసి ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా బంధం మరింత బలపడుతుంది. మీరు మీ సంబంధాన్ని మరింత పెంచుకోగలుగుతారు. ప్రేమ జంటల మనసులో పెళ్లి ఆలోచనలు తలెత్తవచ్చు మరియు వివాహం చేసుకోవాలనుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితం ఆశించిన విధంగా ముందుకు సాగుతుంది. కొన్నిసార్లు పని ఒత్తిడి లేదా వ్యక్తిగత సమస్యల కారణంగా మీరు ఒంటరితనాన్ని అనుభవించే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎంత మందితో ఉన్నా కూడా ఎవరూ మిమ్మల్ని అర్థం చేసుకోలేదనే భావన కలగవచ్చు. అటువంటి సమయంలో స్వీయ ధ్యానం లేదా మీకు ఇష్టమైన పనిలో నిమగ్నమవ్వడం ద్వారా ఈ భావనను అధిగమించవచ్చు. మంచి వ్యక్తులతో మీ పరిచయాలు బలపడతాయి. వారి సాంగత్యం మీకు కొత్త శక్తిని, మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. ఈ రోజు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇది చిన్న లగ్జరీ వస్తువు కావచ్చు లేదా ఇంటికి అవసరమైన ముఖ్యమైన వస్తువు కావచ్చు. ఏది ఏమైనా అది మీకు సంతృప్తిని ఇస్తుంది. వృత్తి విషయంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు. అయితే మీరు శాంతిగా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే ఆ సవాళ్లను అధిగమించగలరు. తొందరపాటు పనికిరాదు. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 1. సూర్యభగవానుడి ప్రభావం మీపై అధికంగా ఉంటుంది. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. ఈ రంగు దుస్తులు ధరించడం లేదా ఈ రంగు వస్తువులను దగ్గర ఉంచుకోవడం మీకు సానుకూల శక్తిని ఇస్తుంది. దైవకృప ఎప్పుడూ మీపై ఉంటుంది. ధైర్యంగా ముందుకు సాగండి. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.